హలో సి బిగ్ బాస్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కానీ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఈ లీక్స్ ఈ అప్డేట్స్ కొన్ని లీక్స్ కొన్ని అప్డేట్స్ ఎలా ఉంటాయంటే ఒక ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తాయి. అంటే మనం చెప్పిన తర్వాత ఇది చూడాలి ఎలా అయినా చూడాలి అని ఒక ఎంతూజియాజం ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ప్రతి పాయింట్ని మనం లీక్స్ రూపంలో అప్డేట్స్ రూపంలో చెప్పేసాం అనుకోండి, ఏమైందంటే ఆల్రెడీ మనం విన్నది మనం చూసిందే అక్కడ, అంటే అది టెలికాస్ట్ అయినప్పుడు అది అక్కడ జరుగుతున్నప్పుడు ఏంటంటే అంత ఎగ్జైట్మెంట్ రాదు. మనం విన్నది మనకు తెలిసిందే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు, ఆడే ఉంటాడో తెలుసు, ఈడే ఉంటాడో తెలుసు. అప్పుడు ఏమైద్ది, లోపల ఏం లే డొల్లా అని చెప్పి ఎప్పుడైతే ఆడియన్స్కి మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుందో అప్పుడు అది ఫ్లాప్ అయిపోతుంది. ఈ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో సామాన్యుల నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఈవెన్ అప్లై చేసుకున్న చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అప్లై చేసుకున్నా ఒక కట్ ఆఫ్ పెట్టుకొని 800 700కి అలా కట్ ఆఫ్ పెట్టుకొని దానిపైన వాళ్ళు పిలవకూడదు అని చెప్పి కట్ ఆఫ్ పెట్టుకొని మిగతా వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళని డైరెక్ట్గా షోకి ఏం తీసుకెళ్ళట్లేదు కదా, చాలా ఫిల్టరేషన్స్ ఉన్నాయి. గ్రూప్ డిస్కషన్ అని అదని ఇదని ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడతాను వాటి కోసం. సో అవన్నీ కొన్ని బాగానే ఉంటాయి. ప్రతిదీ చెప్పుకున్నప్పుడు ఏమైందంటే ఎవడొచ్చాడు వాడేమన్నాడు అని చెప్పుకుంటే అదే ఎగ్జైట్మెంట్ని కిల్ చేస్తుంది. ఈ మధ్య నేను ఏది మాట్లాడినా అది ఎవరికో ఒకరికి తగలడం ఒక కాంట్రవర్సీ అవుతుంది. బయటికి కాదు, లోపల ఇంటర్గా కాంట్రవర్సీస్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి సర్లే అని చెప్పి అలా ఇంకే స్టేటస్లు పెట్టకుండా కంట్రోల్ చేసుకుంటా ఉన్నా. బట్ మీరు ఆగరగా ఏం చెప్పట్లేదు ఓకే, అట్లీస్ట్ పైపైన ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసేలాగైనా అసలు ఏం జరుగుతుంది ఏంటి. సో నిన్న ఇంటర్వ్యూస్ అయినాయి అనమాట. సో వాళ్ళలో ఇద్దరు మెసేజ్ చేశారు, ఏం జరిగింది ఏంటి అన్నది పైపైన ఒక జస్ట్ అలా ఒక గ్లిమ్స్ ఇస్తా. ఓకేనా, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వెల్కమ్ టు టాప్ న్యూస్ కూడా రావట్లేదు ఇప్పుడు. ఎనీవే, వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి అలాగే లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని వస్తుంది. లైక్ చేయగానే అక్కడ హైప్ ఉంటుంది. కొంచెం ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా హైప్ అవ్వండి. ఓల్డ్ యూజర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా హైప్ అవ్వండి. న్యూ యూజర్స్ మీకు నన్ను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అయిపోయింది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, నాకు తెలిసి నేను ఫస్ట్ అనుకుంటున్నాను ఇది ఒక రోడీ షోలా దీన్ని డిజైన్ చేశారు అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడు చెప్పాను. మిగతాలు కూడా చెప్పుండొచ్చు, ఆ రోడీ షో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో సంథింగ్ సేమ్ సిమిలర్ ప్యాటర్న్లో ఈ షోని డిజైన్ చేశారు. సో అక్కడైతే డైరెక్ట్గా బయట వచ్చి రోడ్ల మీద నుంచొని ఆడిషన్స్ ఇచ్చి నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్లు చేసి దాని తర్వాత ఇదే ఈ ఎవరైతే మెంటర్స్ ఉన్నారో వాళ్ళ ముందుకు వస్తారు ఇంటర్వ్యూ కోసం. సేమ్ సంథింగ్ సిమిలర్, బట్ ఇక్కడ ఆన్లైన్లో ఇచ్చారు. వీళ్ళు కూడా ఏం చేయాల్సిందంటే ఆన్లైన్లో కాకుండా షోకి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఆఫ్లైన్లో తీసుకోవాల్సింది, ఇంకా ఎదిరిపోయేది. ఎనీవే, సో లెవెల్ 1 వీడియోస్ మనం అప్లోడ్ చేసాం. మన వాళ్ళు ఒక 200 మందిని అందులో సెలెక్ట్ చేశారు. లెవెల్ 2 ఇంటర్వ్యూలు చేశారు ఆన్లైన్లో, అందులోంచి ఒక 100 మందిని తీశారు. లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్లు జరిగినాయి, ఇందులోంచి ఒక 40 మందిని తీశారు. ఇప్పుడు మీకు ఒక బిగ్ బాస్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే ఎంత దీన్ని సీరియస్గా చేస్తున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లెవెల్ 3 నాకు తెలిసింది చెప్తా. అయితే గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఒకళ్ళు చెప్పారనమాట, వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. నేను ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరుని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను. ఈవెన్ ఆ లేసిన ప్రోమోలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ కనిపిస్తారు మీకు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రతిదీ వీడియో రూపంలో చెప్పలేం కదా, సో కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటా. అయితే తను జీడీలో అసలు ఏం మాట్లాడలేదంట. ఏమీను అసలు ఏమి మాట్లాడకపోతే చివరికి అక్కడ ఉన్న టీం వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఏదైనా మాట్లాడమ్మా, ఏదైనా మాకు చిన్న ఛాన్స్ ఇవ్వమ్మా, మేము కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయడానికి కానీ ఏం మాట్లాడాల. అయితే అందులో ఉన్నోళ్ళు ఇద్దరు నన్ను అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేస్తారన్న నెక్స్ట్ రౌండ్కి అయ్యని మీకు ఎలా తెలిసి సెలెక్ట్ చేస్తారు కదా, ఆబ్వియస్గా సెలెక్ట్ చేస్తారు గ్లామర్ యాంగిల్, ఆ యాంగిల్, ఈ యాంగిల్, ఏ యాంగిల్ పెట్టి. నాకు ఇప్పుడు కట్ చేస్తే తెలిసింది ఏంటంటే చేయలే సెలెక్ట్. సో ఎప్పుడైతే నాకు సెలెక్ట్ చేయలేదని ఆ 40 మందిలో వెళ్ళిన వాళ్ళలో తిని లేదని తెలియక నాకు సాయిరామ్ అనిపించింది. అంటే నాట్ ఆన్ పర్సనల్ దాంతో మనకి ఒకవేళ అంటే వాళ్ళు పెట్టిన ఫార్మాట్లో ఆ క్వాలిటీస్ లేనప్పుడు సెలెక్ట్ చేయకూడదు కదా. వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఏంటి, ఎంత తోపు అయితే ఏంటి కదా. సో సెలెక్ట్ చేయలే, అది నాకు తెలిసి చెప్దాం అనుకున్నా. కానీ ఎందుకులే కొన్ని తర్వాత మీకు తెలిస్తే అంటే ఆ జరిగినప్పుడు చెప్దాం అనుకున్నా. బట్ నేను ఇందాక రియలైజ్ అయింది ఏంటి అంటే, వీడియో చేద్దాం వద్దు ఆలోచించినప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్ వరకు టెలికాస్ట్ చేయరు. ఓన్లీ ఇప్పుడు లెవెల్ 4 ఏదైతే ఉందో లెవెల్ 4 నుంచి ఎపిసోడ్స్, లెవెల్ 4 ఎపిసోడ్స్ ఒక 3, లెవెల్ 5 ఎపిసోడ్స్ ఒక 10, సో టోటల్ 13 ఎపిసోడ్స్. ఎనీవే, సో ఇప్పుడు లెవెల్ 4 స్టార్ట్ అయింది. ఇది కూడా ఇవన్నీ మనం చెప్పుకుంది అబ్బా. సో సేమ్ ఎంటీవీ రోడీస్ ఆడిషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అంతే. దాంట్లో మెంటర్స్ కూర్చొని ఉంటారు, అక్కడ 5 కూర్చొని ఉంటారు, హోస్ట్ కూడా కూర్చొని ఉంటాడు. ఇక్కడ ఓన్లీ ఒక 3 కూర్చుంటారు. నేను చెప్పా, నవదీప్, బిందు మాధవి ఖచ్చితంగా కన్ఫాము. శివాజీ గారు వాళ్ళు అనుకున్నారు, బట్ శివాజీ గారు రాలేదు కాబట్టి నెక్స్ట్ అభిజిత్ని కొంచెం బడ్జెట్ ఎక్కువై ఉంటుంది, బట్ ఉండాల్సిందే.
ఈయన ఉండాల్సింది, ఈయన ఉంటేనే వీటికి ఒక పుష్ వస్తుంది అని చెప్పి కొంచెం బడ్జెట్ స్పెండ్ చేశారు మన వాళ్ళు ఫస్ట్ టైం. సో స్పెండ్ చేసి ఇటు సైడ్ అభిజిత్ గారు, సో తోపు బిగ్ బాస్ దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విన్నర్ చాయిస్లో ఇప్పటికీ ఎవరైనా ఏదైనా పోల్ పెడితే టాప్లో ఉండేది అభిజిత్ 1. సెకండ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నవదీప్ గారికి వచ్చినంత హైప్ కానీ, అంటే ఫ్లాట్గా జరుగుతున్న సీజన్ 1ని నవదీప్ గారు తన భుజాల మీద వేసుకొని లేపారు. ఈవెన్ ఆయన వైల్డ్ కార్డ్ కానీ కాపాడంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యేవాడు. సో నవదీప్ గారు. నెక్స్ట్ బిందుమాధవ్ గారు, ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్ని చూశారు. ఈవెన్ అది ఓటీటీ అయినా సరే ఆవిడ ఎట్లా ఒక పర్సనాలిటీతో షోని గెలవగలం అని, అది స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏదైనా ముందుకు తీసుకెళ్లారు లేడీ విన్నర్. సో మంచి జడ్జెసే, ముగ్గురిని మంచిగా కూర్చోబెట్టారు. కాకపోతే నేనేమనుకున్నానంటే నవదీప్ గారు గట్టిగానే అడుగుతారు, బిందుమాధవ్ గారు కూడా ఏదో మాట్లాడతారు, అభిజిత్ అంత ఇదే ఉండదేమో, నార్మల్గా అడుగుతారేమో అనుకున్నా. కానీ యాక్చువల్గా డే 1 షూటింగ్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఫైర్, అంటే ఎక్కువ పెద్ద ఫైర్ వచ్చింది మాత్రం అభిజిత్ నుంచే అంట. సో కొన్ని పైన అలా గ్లిమ్స్లో చెప్తాను, డీటెయిల్గా చెప్పేస్తే మళ్ళీ ఆ ఎగ్జైట్మెంట్ అనేది కిల్ అయిపోద్ది. సో లెవెల్ 4 ఇది స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే 40 మందిని 45 మందిని ఎంతమంది ఉంటే అంతమందిని రోజు కొంతమంది చెప్పిన 10-15 మంది చెప్పిన ఒక 3 రోజులు ఇది షూటింగ్ జరిగిద్ది. 3 రోజులు షూటింగ్ని మనకు 3 ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో వాళ్ళు ఫిల్ చేసిన ఫాము, వాళ్ళు ఎంతమంది పర్ఫామ్ చేసింది, జీడీలో మాట్లాడింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, సో నీ స్టోరీ చెప్పు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు, లేదంటే కొన్ని జనరల్ ఐక్యూ క్వశ్చన్స్ అడగటం, అలాగా కొంతమందిని పుషప్లు చేయమంటాం, ఏదో ఒకటి అలా అడుగుతూ ఉన్నారు. సో అలాగే మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, సో ఇలా జనాలు నన్ను వెనకాల ఫోటోలు తీసుకుంటారు, నేను ఫేమస్ అది అని చెప్పుకున్నప్పుడు, ఇది కామనర్ షో. నేను డే 1 నుంచి చెప్తుంది ఇది కామనర్ షో, అంటే కామనర్స్ కోసం పెట్టింది అన్నప్పుడు అంత పెద్ద సెలబ్రిటీవి నువ్వు, అంటే అంత జనాలు, అంటే నాట్ అబౌట్ ఫాలోవర్స్, జనాలు ఎగబడతారు అన్నప్పుడు నువ్వు ఎలా కామనర్ అవుతావు అని చెప్పి అవుట్ అండ్ అవుట్ రిజెక్ట్ చేశారు అని ఒకళ్ళు చెప్పారు, బట్ హోల్డ్లో పెట్టారు అని ఇంకొకళ్ళు చెప్పారు. సో ఏదైనా సరే అలాంటి డిస్కషన్ కనుక నిజంగా జరుగుంటే, నిజంగా జడ్జెస్ కనుక పెట్టుంటే సూపర్. అంటే బిగ్ బాస్ టీమ్ అలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఓకే వీళ్ళకి మీరు ఇలా వచ్చినప్పుడు ఇలా మాట్లాడగలరు అని చెప్పినా చెప్పకపోయినా దాన్ని ఒకవేళ మనకి టెలికాస్ట్ చేస్తే, నిజంగా జరిగి టెలికాస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెలే. అక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా సెలెక్ట్ అయ్యే 15 మందిలో కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. బట్ స్టిల్ అంటే వాళ్ళని వాళ్ళు సెలబ్రిటీగా, అంటే నా వెనకాల ఇంతమంది ఉన్నారు, అంతమంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని కనుక అలా పొట్రై చేసుకుంటే మాత్రం అప్పుడు అవుట్ అండ్ అవుట్గా వాళ్ళు కామనర్ కానట్టే కదా, వాళ్ళే చెప్పుకున్నారు. కామనర్ కాని వాళ్ళని కామనర్ షోలు ఎలా తీసుకుంటారు? సో నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది. ముందుగా ఈ పాయింట్ మీలో తీసుకెళ్ళాలి అని చెప్పి నేను వీడియో చేయటం. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, లేదు కామనర్స్ని తీసుకోరు, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటారని ఆ డౌట్స్ తీసేయండి. సో అది నెక్స్ట్. ఇంకొకటి, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే, సో మామూలుగా ఎంటీవీ రోడీస్లో బజర్లు ఉంటాయి, చైర్స్కి లైట్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు బ్యాడ్జెస్, స్టార్స్ బ్యాడ్జెస్గా ఇవ్వటం, వాళ్ళకి పెట్టడం ఏదో చేస్తున్నారంట. 3 జడ్జెస్ కాబట్టి 3 ఓట్లు. ఎవరైతే కంటెస్టెంట్ వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళు కనుక జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తే, 3 ఇంప్రెస్ చేస్తే, 3 స్టార్లు ఇస్తే, 3 బ్యాడ్జెస్లా పెట్టేస్తే వాళ్ళు డైరెక్ట్గా 15 మెంబర్స్లో పక్కా 100% చోటు సంపాదించుకున్నట్టే. ఎంటీవీ రోడీస్లో ఎలా ఉంటుందంటే, ఈ ఆడిషన్లో వీళ్ళు ఎవరికి నచ్చితే ఆ మెంటర్ కొడతారు. కొట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళ టీంలో పార్ట్గా అవుతారు అనమాట వాళ్ళు. అంటే వీళ్ళు మెంటర్స్, వీళ్ళు కూడా గ్రౌండ్లో ఉంటారు. టాస్కులు జరిగినప్పుడు వీళ్ళ టీంలోంచి ఎవరు వెళ్ళాలి, ప్రతి మెంటర్ కింద ఒక 10 మంది అలా టీం ఉంటారు. ఎవరు వెళ్ళాలి అన్నది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకళ్ళు వెళ్ళాలంటే ఒకళ్ళు ఎవరు, ఇద్దరు వెళ్ళాలంటే ఇద్దరు ఎవరు, ముగ్గురు వెళ్ళాలంటే ముగ్గురు ఎవరు, అలాగా. చివరికి ఎలిమినేషన్స్ కూడా ఓటింగ్లు ఇవన్నీ జరుగుతాయి. ఇంటర్నల్ ఓటింగ్లు జరుగుతాయి, ఆడియన్స్ ఓటింగ్లు జరగదు, కానీ అది వేరే విషయం, దాన్ని తీసేయండి. బట్ ఇక్కడ 3 అవుట్ అండ్ అవుట్గా ఇంప్రెస్ అయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా 100% ఆ 15లో ఉంటారు. ఇప్పుడు కొద్దిగా ఒకళ్ళు ఇంప్రెస్ అయ్యారు లేదా ఇద్దరు ఇంప్రెస్ అయ్యారు అంటే వాళ్ళ ఛాన్సులు పెరుగుతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళని ఎందుకు డైరెక్ట్గా ఇప్పుడే చెప్పలేరు అంటే, ఇంకా మిగతా చాలామంది ఉన్నారు కాబట్టి అందరు ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరికి 2 స్టార్లు ఎంతమంది వచ్చినాయి, 1 స్టార్ ఎంతమంది వచ్చినాయో చూసుకొని ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి, సో ఒకవేళ 2 స్టార్లు వచ్చిన వాళ్ళు కనుక 15 మంది ఉంటే ఆ 2 స్టార్లోంచే, అంటే 3 స్టార్లు వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు, 2 స్టార్లు వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇంకా సింగిల్ స్టార్ వచ్చిన వాళ్ళకి నో ఛాన్స్. ఎందుకంటే అక్కడ 15 ప్లేసెస్ ఫిల్ అయిపోయినాయి. లేదు ఇక్కడ ఇంకోటి ఇస్తుంది, 15 అంటే 15 అంటే కాదు, ఇది 18 అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే 15 లేదా 18, ఎందుకంటే ఆ నెంబర్ డివైడెడ్ బై 3 అన్నట్టు ఉండాలన్నమాట. సో నిజంగా కనుక మంచిగా కనుక ఇంప్రెస్ చేయగలిగితే 18 మంది కూడా అవుతారు. సో అలాగా 2 స్టార్లు వచ్చిన వాళ్ళు కనుక 5 ఉన్నారనుకోండి, ఒకవేళ 3 స్టార్స్ వచ్చిన వాళ్ళు 5, 2 స్టార్స్ వచ్చిన 5 ఉంటే అప్పుడు సింగిల్ స్టార్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది.
అందులో వాళ్ళు ఉంటే వాళ్ళు. సో ఇప్పుడు 3 స్టార్స్ ఉన్న వాళ్ళు 15 మంది ఉండి 2 స్టార్స్ ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు 18 అవుతుంది. అలాగా ఇంప్రెస్ కనుక బాగా చేయగలిగితే వాళ్ళు 18 మంది అవుతారు. సో అలా ఈ ప్రాసెస్ అనేది పెట్టారు. నెక్స్ట్ ఈ ఆడిషన్స్లో ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే ఈవెన్ అభిజిత్తో ఎందుకు అంత ఫైర్ ఏంటి అంటే, ఒక కంటెస్టెంట్ డైరెక్ట్గా, అంటే ఇది జనరల్గా అందులో కూడా జరుగుతుంది. ఎంటీవీ రోడీస్లో చాలామంది, ఇప్పుడు ప్రిన్స్ ఉంటాడు, ఆయన ఛాలెంజ్ చేస్తాడు ఏంటంటే, నేను మిమ్మల్ని రెజ్లింగ్ చేసి డౌన్ చేయగలను అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ప్రిన్స్ వస్తాడు. ఆ కంటెస్టెంట్ డౌన్ చేస్తాడు, స్పోర్టివ్గానే తీసుకుంటారు. బట్ అన్నాడు కాబట్టి, డౌన్ చేశాడు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ కూడా చేస్తారు. మా టీంలో కావాలంటే మా టీంలో. కానీ కొంతమంది అలా ఛాలెంజ్ చేసి ఓడిపోతే వెళ్ళిపోవటమే, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అలా అనమాట. సో ఇక్కడ కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. అది నవదీప్తోనో ఈవెన్ బిందు మాధవ్తోనో జరిగితే నేనేమో అనుకునేవాడిని, కానీ అది అభిజిత్తో జరగడం ఇంకా హైలైట్. సో అలా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, చిన్న ఇన్ఫ్లుయెన్సరే. లాస్ట్ 1-2 years నుంచి తను ఈ స్టార్ట్ చేయడం కానీ ఏదైనా సరే నేను చూశాను ఈ మధ్య ఏవో రీల్స్ ఏవో. సో తను ఏదో అభిజిత్తో ఫైర్ అయిందని మ్యాటర్ మొత్తం తెలుసు కానీ, బట్ దాన్ని వదిలేస్తా, ఇంకా ఇదే ఇక్కడ వరకు చెప్పి ఇక్కడి నుంచి వదిలేస్తా. ఎందుకంటే ఇక్కడ ఏమైందిరా అనిపించాలన్నమాట. ఆ ఎక్సైట్మెంట్ని మీరు ఎపిసోడ్లో చూడండి, అది ఫస్ట్ ఎపిసోడ్లోనే వస్తుంది. అది ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ లేసి గ్లిమ్స్లో కానీ ప్రోమోస్లో కూడా వచ్చేస్తుంది. సో నీట్గా మీరు చూస్తారు, బాగుంటుంది. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది ఎపిసోడ్లో తెలుస్తుంది. అది మొత్తం ముగ్గురు అయిపోయిందా తెలుస్తుంది. ముగ్గురు అవుట్ అండ్ అవుట్ స్టార్లు ఇవ్వలేదు. సో తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. అలాగే రెడ్ ఫ్లాగ్స్ లేదంటే రెడ్ స్టార్లు, రెడ్ బ్యాడ్జ్లు ఇచ్చి డైరెక్ట్గా వచ్చిన 10 మందిలో ఏదైతే ఇంటర్వ్యూ జరిగిన 10 మందిలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇందులో ఈ 40 మందిలో కామనర్స్ అంటే అవుట్ అండ్ అవుట్ కామనర్సే కాకుండా, సెలబ్రిటీ అంటే ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా, ఎవరైతే పోరాట యోధులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నెక్స్ట్ నన్ను బిగ్ బాస్కి నాగార్జున గారు ఒక్క ఛాన్స్ సార్ అని చెప్పి వేడుకున్న వాళ్ళు ఉన్నారు, పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మోడల్ సూపర్ మోడల్స్ వాళ్ళు ఉన్నారు, కొంచెం టాటీలు గీటీలు వేసుకొని పక్కగా బెట్టింగ్ వేసి ప్రమోట్ చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటారు. బిగ్ బాస్ అన్నది ఇంకో పాయింట్ కూడా క్లారిటీ ఇస్తాయి ఏంటంటే, మంచోళ్ళే ఉండాలి అన్నది కాదు పాయింట్. బిగ్ బాస్ అనేది ఒక సిమ్యులేటెడ్ వరల్డ్. అంటే మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఎలా సొసైటీ ఉంటుందో అలా ఒక సొసైటీని క్రియేట్ చేస్తారు అక్కడ. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు, చెడు పనులు చేసిన వాళ్ళు ఉంటారు, కమెడియన్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, అన్ని రకాల స్వభావాలు, సింగర్స్ ఉంటారు, అన్ని రకాల స్వభావమైన వ్యక్తులు ఉంటారు. అందరిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఇప్పుడు అందరూ ఒకటే టైప్ ఆఫ్ పర్సనాలిటీ, అందరూ మంచోళ్ళు అయితే ఏముంది, ఇంక రోజు పూజలు చేసుకోవటమే కదా. సో మనం నేర్చుకోవడానికి ఏముండదు. అదే చెడు చూపిస్తా మంచి చూపిస్తే ఏమవుతుందంటే, ఓకే చెడు అంటే ఎలా ఉంటుంది, మంచి అంటే ఎలా ఉంటుంది, ఇది మనం చేయాలి, ఇది మనం చేయకూడదు, ఒకటి ఇలా ఆలోచిస్తాడు, మన కోసం వెనకాల అలా మాట్లాడతాడు, అలాంటివి నేర్చుకోవడానికి అంతే. సో దానిలో డీటెయిల్గా వెళ్ళదు కానీ. సో ఇదన్నమాట సంగతి. ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసే బాధ్యత వీళ్ళ ముగ్గురు మీద ఉంది. ఇప్పుడు ఆ పాదయాత్రలు చేసిన వాళ్ళు సెలెక్ట్ చేయాలంటే వీళ్ళు సెలెక్ట్ చేయొచ్చు టాప్ 15కి. సో కానీ అవుట్ అండ్ అవుట్ 3 అయితే మాత్రం రాదు. సో అలా అనమాట. నెక్స్ట్ అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చూసేవాళ్ళు, రెగ్యులర్గా మీకు రీల్స్లో కనిపించేవాళ్ళు మీరు ఇందులో చూస్తారు. వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోవచ్చు కూడా. సెలెక్ట్ అయిన 15 తర్వాత అంటే నెక్స్ట్ రౌండ్ జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడే ఎవరికి తెలియదు షోర్ షార్ట్గా. 2 రకాలుగా ఎలా ఉంటుందంటే, 15 మందికి 15 మంది ఇండివిజువల్స్గా ఉండి టాస్కులు జరగచ్చు. సో అలా ఒక యాంకరు, నెక్స్ట్ బయట మన ఎక్స్ కంటెస్టెంట్స్ ఏమంటారు సంచాలకులుగా వచ్చి చేయొచ్చు, అదొకటి. లేదంటే అవుట్ అండ్ అవుట్ ఎంటీవీ రోడీస్ ఫార్మాట్లో వెళ్ళిపోతే మాత్రం బిందు మాధవి గారు, నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు వీళ్ళ ముగ్గురిని ఇంకా ఈ 3 ఎపిసోడ్సే కాకుండా ఇంకా మొత్తానికి కంటిన్యూ చేయొచ్చు. యాక్చువల్గా కంటిన్యూ చేసే కాంట్రాక్టే ఉందని చెప్పి నాకు అర్థమైంది. సో కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళ కింద ఈ 6-5 ఉంటారు. టాస్కులు జరిగితే ఒక్కొక్క టాస్క్ ఎవరిని పంపించాలన్నది వీళ్ళ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళ టీం, ముఖ్యంగా వాళ్ళ టీం గెలాలి అన్న విధంగా, అంటే ఎంటీవీ రోడీస్లో ఏంటంటే మెంటర్ గెలాలి అని ఉంటుంది బేసికల్గా. సో ప్రిన్స్ గెలిచాడనో, లేదంటే గౌతమ్ గులాటి గెలిచాడనో, నేహా గారు గెలిచాడనో అలా ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు గెలవటం ఓడిపోవటం వల్ల, ఎందుకంటే ఇది ప్రతి ఇయర్ జరిగేది కాదు కదా, అదొక రికార్డు కాదు కదా. సో అంత లేదు. సో అందుకని ఈ ఫార్మాట్ ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోలేదు అన్నదే 50-50 డౌట్. బట్ చేసుకుంటే మాత్రం వీళ్ళు పంపిస్తారు, ఆడిపిస్తారు. సో ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అలా తర్వాత మనకు ఓటింగ్ జరిగిద్ది. ఆ ఓటింగ్లోంచి నేను ఈ పాయింట్ కూడా ముందే చెప్పాను, అందరూ అనుకున్నట్టు 3 కాదు 5 సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 5లో ఒక 2 ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, 3 కామన్ పీపుల్ ఉండే అవకాశం ఉంది. సో 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్, 2 కామన్ పీపుల్, అలాగే ఓటింగ్ లేకుండా కూడా ఉండే అవకాశం ఉందని. సో ఇప్పుడు వీళ్ళకి ఒక సూపర్ పవర్ ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద సీజన్ అయిపోయిన తర్వాత, అంటే ఈ 15 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత
ఎండ్లో బిందు మాధవ్ గారికి, నవదీప్ గారికి, నెక్స్ట్ అభిజిత్ గారికి, వీళ్ళకి ఒక సూపర్ పవర్ ఇస్తారు ముగ్గురికి. ఆ సూపర్ పవర్ ఏంటంటే వీళ్ళే డైరెక్ట్గా, అంటే ఆడియన్స్ ఓటింగ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఒకరిని సెలెక్ట్ చేసే విధంగా. అంటే ఒకరికి టాలెంట్ ఉంది, కష్టపడ్డాడు, అన్నీ చేశాడు, కానీ ఆడియన్స్ ఓటింగ్ ఎదురెదురు అవ్వచ్చు, అంటే అటు ఇటు అవ్వచ్చు, పోవచ్చు అనుకుంటే ఎలా? సో అలాంటి వాళ్ళని ఆడియన్స్ ఓటింగ్కి పెట్టకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేద్దాం అన్న దాంట్లో. సో ఇది పెట్టినప్పుడు ఏంటంటే మెజారిటీగా ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్, లేదంటే అలా ఏం అనుకోలేండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అని అనుకోలేం, బట్ వీళ్ళ చేతిలో ఉండి ఖచ్చితంగా వీళ్ళే చేస్తే వాళ్ళని ఎవరైతే బాగా ఇంప్రెస్ చేస్తారో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరు వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ కానీ వాళ్ళ స్టోరీ కానీ ఎవరిదైతే కొంచెం కనెక్టింగ్గా డీప్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, అలా సెలెక్ట్ చేస్తారు అంటున్నారు. బట్ స్టిల్ ఇది 50-50, ఇది 100% షూర్ షాట్ కాదు, నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే 100% కాదు, బట్ ఇలా ఉండే అవకాశం ఉంది అని. బట్ మేజర్గా ఏంటంటే ముగ్గురిని అయితే మాత్రం ఫస్ట్ నుంచి వస్తున్నది ముగ్గురిని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారని. సో ఆ ముగ్గురినే సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నా. 5గురు అంటే అదే ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తే వీళ్ళు ముగ్గురు కలిసి సెలెక్ట్ చేస్తే చెప్పలేం, బట్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ముగ్గురు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అది ఇద్దరి దగ్గరే ఏం చేయలేము అనమాట. సో ఇది అప్డేట్స్. అండ్ ఇవి 2-3 రోజులు జరుగుతుంది. ఈ 2-3 రోజులు జరిగిన తర్వాత 3 రోజులు జరుగుతుంది. నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోద్ది, రేపు అయిపోతుంది. 3 రోజులు జరిగిన తర్వాత డే ఎండ్లో వాళ్ళు ఆ 15 మంది లిస్ట్ తీస్తారు. 4వ రోజు నుంచి అగ్ని పరీక్ష లెవెల్ 5 స్టార్ట్ అయిపోతుంది. ఇంక వాళ్ళు వెళ్ళాల్సిందే, వెళ్ళి మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేస్తారు, బాబు మీరు సెలెక్ట్ అవ్వలేదు అని. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. షూటింగ్ జరుగుతూ ఉంటుంది 19th దాకా, ఎప్పుడు దాకా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏ రోజు షూటింగ్ ఆ రోజు వీళ్ళు ఎడిటింగ్ చేసుకుని ఎపిసోడ్స్ రెడీ చేసుకుంటూ ఉంటారు. August 22 నుంచి జియో హాట్స్టార్లో నైట్ 9కి, నైట్ 8:30 to 9కి మధ్యలో ఎపిసోడ్స్ 1 hour ఎపిసోడ్ అండ్ 45 minutes ఎపిసోడ్ 15 minutes యాడ్స్ 1 hour ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఉండాలి దీనికి, ఫ్రీగా మాత్రం కాదు. సో సబ్స్క్రిప్షన్ ఉండాలి, ఆ జియో రీఛార్జ్లోనో లేదంటే హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఏదో ఒకటి ఉండాలి. సో 1 hour ఎపిసోడ్ మనకి టెలికాస్ట్ చేస్తారు. ఫస్ట్ 3 episodeస్కి అయితే ఓటింగ్ ఉండదు. ఇంకోటి ఓటింగ్ దాంట్లో కూడా ఎప్పుడైతే లెవెల్ 5 స్టార్ట్ అవుతుందో ఎవ్రీడే ఓటింగ్ ఉండొచ్చు, లేదా ఒకసారి ఓటింగ్ ఉండొచ్చు. ఫైనల్గా ఎవ్రీడే ఓటింగ్ ఉండడానికి 90% ఛాన్స్ ఉంది. ఇది ఇంకొక అప్డేట్ అనమాట. సో ఇవి NTNDA ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో చాలా మాటలు ఇంతకుముందు నేను చెప్పినవే. ఇలా ఉంటుంది షో, ఇలా ఉండబోతుంది, వీళ్ళు జడ్జెస్గా వస్తారు, అందరూ ఉంటారు, అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కొట్టుకోవటమే అని చెప్పి. అలాగే ట్రాన్స్జెండర్స్ అందరూ ఈ 15 మందిలో వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక సింగర్ ఉండొచ్చు, ఒక ట్రాన్స్జెండర్ ఉండొచ్చు, 2 ఇన్ఫ్లుయెన్సర్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండొచ్చు, ఒక పాదయాత్ర చేసిన, అంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలి అన్న ఏమంటారు తుత్తర ఆవేశం ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళకిద్దరు మర్చిపోయి ఆడిషన్లో క్రింజ్ కూడా జరిగింది. సో ఆ క్రింజ్గా ఆడిషన్స్ జరిగినవి కూడా ఉన్నాయి. ఒకటి అది ఒక రోజు, ఒకటి 3 రోజులకి 3 అవ్వచ్చు, అంత క్రింజ్. సో అలాంటిది కూడా మీరు చూస్తారు. చూసి ఏంద్రా ఇది అని అనిపించే ఆడిషన్ కూడా ఉంది అదే జడ్జెస్తో. సో అలాంటిది కూడా మీరు చూస్తారు. సో ఈ అప్డేట్స్ ఉంటాయి. ఇంతకు మించి నాకు తెలిసి ఇంకా మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి 22 కన్నా ముందు ఐ డోంట్ థింక్ ఇంకేదైనా ఉంది అని. సో ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే, ఎవ్రీడే షూటింగ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అకౌంట్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో అందరూ చూస్తూ ఉండండి అప్డేట్స్. నెక్స్ట్ ఏమైనా పెద్దగా అయినా జరిగితే ఒక వీడియోతో కలుస్తాం. అదర్వైజ్ 22 నుంచి ఎప్పటి నుంచి అయితే అగ్ని పరీక్ష ఎపిసోడ్ స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే. ఆ రోజు నుంచి మనం ఎవ్రీడే రివ్యూస్లో కలుసుకుందాం. ఓకే, వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ వస్తుంది. హైప్ మాత్రం ఇవ్వండి అబ్బా, ఎందుకంటే చిన్న ఛానల్స్కి యూట్యూబ్ ఇచ్చిన ఫీచర్ అది. సో మీరు హైప్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం రీచ్ పెరిగే అవకాశం ఉంది, అంతే. సో వీడియో లైక్ చేయండి. మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదువుతా, ఖాళీగానే ఉన్నా. సో రిప్లై ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.